కియా సిరోస్ ఎలక్ట్రిక్ వెహికల్‌ని రివీల్ చేశారు. ఇదైతే ఐస్ వెర్షన్‌లో చాలా రోజుల ముందే లాంచ్ చేశారు. చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఇంటీరియర్ చాలా ప్రీమియంగా ఉంటుంది. చూడ్డానికి బాగుండడంతో పాటు అది యూజబిలిటీ కూడా, ప్రాక్టికాలిటీ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఆ రియర్ సీట్ అయితే మనం స్లైడ్ చేయొచ్చు. లెగ్ రూము, నీ రూము, హెడ్ రూము, బూట్ స్పేస్ అంతా చాలా బాగుంటాయి. దాంతోపాటు 5 స్టార్ సేఫ్టీ కూడా ఉందన్నమాట. అన్నీ బాగున్నాయి కానీ ఆ ఫ్రంట్ కాస్త రియర్ డిజైన్ కాస్త డిఫరెంట్గా పెట్టారు ఐస్ వర్షన్లో. అదైతే ఎలక్ట్రిక్ వెహికల్కి ఎలా కావాలో అలా తయారు చేసేసారు. అది కాస్త మైనస్ పాయింట్ అయింది వాళ్ళకి. కానీ ఇప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది, సేమ్ ప్లాట్ఫామ్ అనమాట. వాళ్ళు చూద్దాం, ఏమైతే డిజైన్స్ ఏమన్నా కాస్త చేంజ్ చేస్తారేమో చూద్దాము. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇది నేను చెప్పినట్టు ప్లాట్ఫామ్ అయితే సేమ్ ప్లాట్ఫామ్, K1 ప్లాట్ఫాము, సేమ్ యాజ్ ఐస్ వర్షన్ అనమాట. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే రెండు దొరుకుతాయి మనకు. 42 కిలోవాట్ అవర్ ఒకటి, 51.4 కిలోవాట్ అవర్ ఒకటి అనమాట. ఆ రేంజ్ చూస్తే క్లెయిమ్ రేంజ్ 42 కిలోవాట్ అవర్ దాంట్లో 443 కిలోమీటర్స్ ఉంది. అలాగే 51.4 కిలోవాట్ అవర్ దాంట్లో 526 కిలోమీటర్స్ రేంజ్ ఉందన్నమాట. ఇదంతా క్లెయిమ్ రేంజ్. అలాగే పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే 42 కిలోవాట్ అవర్ దాంట్లో 135 హార్స్ పవర్ వస్తుంది. అలాగే 255 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వస్తుంది. తర్వాత 51.4 కిలోవాట్ అవర్ దాంట్లో చూస్తే 171 పిఎస్ ఉంది పవరు. అలాగే టార్క్ చూస్తే 255 న్యూటన్ మీటర్స్ ఉంది. తర్వాత ఛార్జింగ్ విషయానికి వస్తే 100 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. అంటే 10 to 80% మనకి 39 మినిట్స్లోనే ఛార్జ్ చేయొచ్చు అనమాట. మనకు 10.8 కిలోవాట్ ఏసీ ఆన్బోర్డ్ ఛార్జర్ ఉందన్నమాట. అలాగే మనకు దీంట్లో బ్యాటరీ వారంటీ కూడా ఉంది. అది లైఫ్ టైం హై వోల్టేజ్ బ్యాటరీ వారంటీ వస్తుంది దీంట్లో. అలాగే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ కూడా మనకు లభిస్తుంది అనమాట. బ్యాస్ అంటారు దీన్ని. ఛార్జింగ్ విషయానికి వస్తే మనకు 100 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. అంటే 10 to 80% మనకి 39 మినిట్స్లోనే ఛార్జ్ అయిపోతుంది. అలాగే 10.8 కిలోవాట్ ఏసీ ఆన్బోర్డ్ ఛార్జర్ వస్తుందన్నమాట. అలాగే బ్యాటరీ అండ్ ఓనర్షిప్ డీటెయిల్స్కి వస్తే లైఫ్ టైం బ్యాటరీ వారంటీ వస్తుంది మనకి. అలాగే బ్యాస్ కూడా ఉంది, బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్, అది కూడా ఆప్షన్ మంచిగా ఉంటుంది. అలాగే ఛార్జింగ్ పాయింట్స్ చూస్తే యాక్సెస్ టు 20,300+ ఛార్జింగ్ పాయింట్స్ వయా మై కియా యాప్ అని చెప్పారనమాట. అలాగే ఇంకొక అదర్ ఫీచర్స్ చూస్తే మనకు ప్యాడల్ షిఫ్టర్స్ ఫర్ రీజనరేటివ్ బ్రేకింగ్ వస్తుంది. అది కూడా బాగుంటుంది మనకి రీఛార్జ్ చేసుకోవడానికి. అలాగే వెహికల్ టు లోడ్ ఉంది, వర్చువల్ ఇంజన్ సౌండ్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా మంచి ఆప్షన్. ఇప్పుడు వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్లో సౌండే ఉండదన్నమాట. చాలాసార్లు మనము మన పక్కనే కార్లో లేకపోతే 2 వీలర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. చాలాసార్లు సడన్గా షాక్ కూడా ఉంటుందన్నమాట. యాక్సిడెంట్లు కావడానికి కూడా అది ఆస్కారం ఎక్కువ ఉంటుంది. బికాస్ దెర్ ఇస్ నో సౌండ్. ఇలాంటి సౌండ్ మ్యాండేటరీగా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పటికీ. అలాగే డిస్ప్లే అండ్ ఇన్ఫోటైన్మెంట్ విషయానికి వస్తే 30-inch ట్రినిటీ పానరోమిక్ డిస్ప్లే ఉంది దీంట్లో. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే ఉంది. 8 స్పీకర్ హర్మన్ కార్డన్ ఆడియో వస్తుంది. ఇది చాలా బాగుంటుంది మనకు ఆడియో సిస్టము. అలాగే కంఫర్ట్ ఫీచర్స్ చూస్తే పవర్డ్ డ్రైవర్ సీట్ ఉందన్నమాట. ఇదైతే నాకు అవసరమనే అనిపించదు. మాన్యువల్ పెడితే చాలా బాగుంటుంది ఇది. ఇంకోటి పానరోమిక్ సన్ రూఫ్ ఉంది. అలాగే రియర్ సీట్ వెంటిలేషన్ కూడా ఇచ్చారనమాట. ఇదైతే మంచి ఆప్షన్. వెంటిలేషన్ అనేది చాలా అవసరం మన వెదర్కి, మన కండిషన్కి. అన్నీ ఏదేదో పెడతా ఉంటారు అనవసరమైనవి. అవసరమైనవి ఇస్తే చాలా బాగుంటుంది. ఇలాగా వెంటిలేటెడ్ సీట్స్ ఇస్తే చాలా బాగుంటుంది. అన్ని సీట్లకి ఇస్తే ఇంకా బెటర్ అనమాట. అలాగే సేఫ్టీ రిలేటెడ్ చూస్తే మనము లెవెల్ 2 ADAS విత్ 16 ఫీచర్స్ ఉంది. ఇదైతే అవసరం అంటే అవునని చెప్పాలి, లేదని కూడా చెప్పాలి. ADAS అనేది చాలా మంచి సేఫ్టీ రిలేటెడ్ వన్ అనమాట. బాగుంటుంది ఇది ఉంటే. కానీ మన కండిషన్స్కి, మన ట్రాఫిక్ కండిషన్స్కి వీఆర్ నాట్ రెడీ అనిపిస్తుంది. ఇంకా ఆ డిసిప్లిన్ ఉండాలి, అప్పుడే ADAS అనేది మనకు యూస్ఫుల్గా ఉంటుంది. సో చూద్దాం, ఇంకా టైం పడుతుంది. తర్వాత వేరియంట్స్ అండ్ కలర్స్ చూస్తే 7 వేరియంట్స్ ఉన్నాయి దీంట్లో. 9 ఎక్స్టీరియర్ కలర్స్ వస్తాయి. అలాగే మల్టిపుల్ ఇంటీరియర్ థీమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే డిజైన్ విషయానికి వస్తే
ఆ 2 ఒకేలా ఉన్నాయి ప్రస్తుతానికి. కానీ చిన్న చిన్న చేంజెస్ అయితే వస్తాయన్నమాట. అది మనము వాళ్ళు లాంచ్ చేసినప్పుడు చూద్దాము ఆ డీటెయిల్స్‌కి సంబంధించి. అలాగే బుకింగ్స్ విషయానికొస్తే బుకింగ్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయన్నమాట. మీరు బుక్ చేసుకోవచ్చు ఇప్పుడే. ఇది టోకెన్ అమౌంట్ మనకి 25,000 ఇచ్చేసి బుక్ చేసుకోవచ్చు. ఇదైతే లాంచ్ ఈ నెలలోనే ఉంది. లాంచ్ అయిన తర్వాత మనం ఇంకా డీటెయిల్‌గా మాట్లాడుకోవచ్చు. దీంట్లోని ప్లస్ పాయింట్స్ ఏంటంటే రేంజ్ ఒకటి, తర్వాత ప్రాక్టికాలిటీ నేను చెప్పాను కదా! చాలా బావుంటుందిది. మంచిగా స్పేషియస్‌గా ఉంటుంది. చాలా బావుంటది. మెయిన్‌లీ ఇది 5 స్టార్ సేఫ్టీ కూడా ఉందనమాట. అంటే ఐస్ వర్షన్‌లో దీంట్లో క్రాష్ టెస్ట్ చేసిన తర్వాత ఎంతొస్తుందో స్టార్ రేటింగ్స్ అయితే మనకు తెలీదు. 5 స్టార్ వస్తుందని అనుకుందాము. ఎందుకంటే సేమ్ ప్లాట్‌ఫార్మ్ వాడారు కాబట్టి. సో, మిగతాటివంటే క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్ చాలా బావుంటాయి దీంట్లో. ఆఫ్టర్ సేల్ సర్వీస్ బావుంటుంది. రిలయబుల్‌గా పనిచేస్తాయి. అది మెయిన్ థింగ్ అనమాట. ఎలక్ట్రిక్ కార్స్ అందరూ లాంచ్ చేస్తున్నారు. కానీ మిస్సింగ్ పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటంటే రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, లాంజివిటీ, ఆఫ్టర్ సేల్ సర్వీస్. దీంట్లో అవైతే మనము తప్పకుండా మంచిగా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే ఇవంతా హుండాయ్ వాళ్ళవే కదా! హుండాయ్ ఈజ్ ఎ పేరెంట్ కంపెనీ. వాళ్ళవి కూడా క్వాలిటీ చాలా బావుంటాయి. ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా బావుంటుంది. రేంజ్ కూడా 500 ప్లస్ ఉంది కాబట్టి మంచిగానే క్లిక్ అవుతుంది. క్లిక్ అవ్వాలంటే మెయిన్‌లీ లుక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంటు. ఎనీవేస్ లాంచ్ తర్వాత దీనిపైన డీటెయిల్డ్ వీడియో ఒకటి ఇచ్చేస్తాను.